అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు ఎపిసోడ్లో మనం బైపోలార్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం. అసలు బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి? కొంతమందిలో మనం ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ చూస్తాం. ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు, లేకపోతే చాలా సాడ్గా, డిప్రెస్డ్గా ఉంటారు. అసలు ఇవి రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి, అలానే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ విషయాలని తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి ప్రసాదరావు గారు, కన్సల్టెంట్ సైకియాట్రిక్, ఆశా హాస్పిటల్స్. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, మనం చాలా మందిలో చూసుకుంటే ఈ మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు, లేకపోతే చాలా సాడ్గా, డిప్రెస్డ్గా అయిపోతూ ఉంటారు. దీన్ని బైపోలార్ డిజార్డర్ కూడా అని అంటూ ఉంటారు కదా. అసలు ఈ బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి? రెండు ఇంపార్టెంట్ విషయాలు. మూడ్ స్వింగ్ అనేది మనం ఎప్పుడు అనాలంటే ఒక గంటో అరగంటో మ్యాక్సిమం 2 hours మించి మన మనసు సడన్గా ఒక హ్యాపీనెస్ కావచ్చు, ఎక్సెస్ అయితే కొంచెం ఉదాసీనత కావచ్చు, మనం ప్రదర్శించి ఆ టైంలో లిటిల్ క్వైట్ అవుతాం. అంటే మన ఒరిజినల్ ఎనర్జీ కొద్దిగా తగ్గింది, పెరిగింది. కానీ డిజార్డర్లో ఏమవుతుందంటే ఫర్ డేస్ టుగెదర్ ఎయిదర్ హయ్యర్ మూడ్లో ఉంటారు, లేదా డేస్ టుగెదర్ లోవర్ మూడ్లో ఉంటారు, బట్ ఇన్ బిట్వీన్ టోటలీ నార్మల్గా కూడా ఉంటారు. నా ఈ డిజార్డర్ బైపోలార్ డిజార్డర్ అనేది అంటే 2 పోల్స్ అని. బై అంటే 2 పోల్స్లో మనకి 2 మేజర్ పోల్స్ ఏంటంటే, ఒకటి మేనియా అనే పోల్. మేనియా అంటే ఏంటంటే ఈ మేనియా ఉన్నవాళ్ళు మన లోకల్గా మనం అనుకుంటాం మేనియా అంటే అన్నీ ఎక్సెస్ ఉండడం అని. అంటే వీళ్ళు ఎక్కువ ఎనర్జీ ఉంటారు, పొద్దునే 3 గంటలకు లేచేస్తారు, పడుకోరు, చాలా ఎక్కువ సంతోషంగా ఉంటారు, లేకపోతే ఇరిటబుల్గా ఉంటారు, ఆర్గ్యుమెంటేటివ్గా ఉంటారు. పెద్ద ఈ టైంలో మేనియా, హైపోమేనియా అంటారు. మేనియా కన్నా కొంచెం తక్కువ హైపోమేనియా. ఈ హైపోమేనియా వచ్చినప్పుడు కొంచెం ఎక్సెస్ బయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటూ ఉంటాము, ఈ కొంతమంది లేడీస్ పోయి సడన్గా షాపింగ్ డగడగడగడగడగా చేస్తారు. అండ్ ఈరోజు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ షాపింగ్లో కొన్ని లక్షలు ఒక్క గంటలో చేసేసిన వాళ్ళు మనం చూస్తుంటాం. సో ఈ టైప్ ఆఫ్ హై మూడ్ ఉన్నదాన్ని మేనియా, హైపోమేనియా అంటాము. దీనికి ఆపోజిట్ డిప్రెషన్. ఈ డిప్రెషన్లో ఏమవుతుందంటే ఉత్సాహం లేకపోవడము, సంతోషం లేకపోవడము, దిగులుగా ఉండడము, లాంటి ఉదాసీనత సిమ్టమ్స్తో పాటు నిద్ర రాకపోవడము, ఏడుపు రావడము, వర్త్లెస్ ఫీల్ అవడము, హోప్లెస్ ఫీల్ అవడం. ఈ పీరియడ్ దీనికి డిస్క్రీటు, ఆ పీరియడ్ దానికి డిస్క్రీటు, ఇన్ బిట్వీన్ టోటలీ రికవరీ వచ్చేది బైపోలార్ మూడ్ డిజార్డరు. ఈ బైపోలార్ మూడ్ డిజార్డర్కి మీరు అడిగిన రెండో ప్రశ్న, ఎందుకు, ఏమవుతుంది? ఇది అందరికీ ఎవరికి వచ్చినా సరే సాధారణంగా జెనెటిక్ బేసిస్ అంటాం. అంటే బయోలాజికల్గా మనకి ఒక ప్రీడిస్పోజిషన్ ఫర్ ఈ డిజార్డర్ ఉండడం మూలంగా ఆ డిజార్డర్ వచ్చినప్పుడు బేసిక్గా ఒక పుట్టుకతో రాదు. ఇది ఆ మధ్య ఫేజ్లో ఎప్పుడైనా ఒక స్ట్రెస్తో రావచ్చు. ముఖ్యంగా కామన్ స్ట్రెస్సెస్ చూస్తే ఆడవాళ్ళకి డెలివరీ ఒక స్ట్రెస్, ఆడవాళ్ళకి హార్మోన్ థెరపీ ఒక స్ట్రెస్, అలాగే లైఫ్ స్ట్రెస్. సడన్గా ఫైనాన్షియల్ లాస్ కానీ, మనం అనుకున్న బంధువు చనిపోయినప్పుడు కానీ, ఇట్లాంటి ఈవెంట్స్ తోటి ఈ బైపోలార్ మీడియా ట్రిగ్గర్ అవుతుంది. రెండో కామన్ కాజు మన ఈ కరెంట్ కల్చర్లో ఆల్కహాల్, డ్రగ్స్ యూసేజ్ వలన ఈ డిజార్డర్ బయటపడిపోతుంది. అంటే ఇది యూజ్ చేయడం మొదలెట్టిన తర్వాత ఒక 6 months 1 year పీరియడ్లో డిజార్డర్ బైపోలర్లో ఒక వెరైటీ ఏదో ఒకటి బయటపడుతుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కన్నా బయాలజీ ఫ్యాక్టర్స్ అంటాం. సో జీన్స్లో ఉన్న డిజార్డర్ బయటపడినప్పుడు హార్మోన్స్ ఎక్కువ తయారవడం మేనియా అంటాము, తక్కువ తయారైనప్పుడు డిప్రెషన్ అని. అసలు ఈ బైపోలార్ డిజార్డర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది? అండ్ ఇది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళలో ఎక్కువ ఉంటుందా? ఈ మోస్ట్ కామన్ ఏజ్ 18 to 30 years. అంటే 18 ఏళ్ళ నుంచి 30. అంటే ఒక రకంగా లేట్ అడాలసెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ అంటే ఈ పీరియడ్లో అంటే ఒక రకంగా 18 to 45 మధ్యన దాదాపు 50 to 60% పేషెంట్స్కి వచ్చేస్తాయి. కొంతమందికి 18 ఏళ్ళకి ముందర వస్తాయి, దాన్ని అడాలసెంట్ ఆన్సెట్ ఆర్ చైల్డ్ ఆన్సెట్ అంటాము. అలాగే కొంతమందికి 55 ఏళ్ళ తర్వాత వస్తే వాళ్ళకి లేట్ ఆన్సెట్ అంటాము.
నా ఆడవాళ్ళు మగవాళ్ళు కామన్గా చూస్తే బైపోలార్ డిజార్డర్ వరకు ఇద్దరిలోనూ దాదాపు ఈక్వలే. కాకపోతే డిప్రెసివ్ డిజార్డర్ మటుకు ఆడవాళ్ళలో 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో అసలు ఈ బైపోలార్ డిజార్డర్స్లో చాలా టైప్స్ ఉన్నాయని కూడా వింటూ ఉన్నాం కదా, అసలు అవి ఏంటంటారు? 4-5 రకాల టైపులు ఉన్నాయి. ఒక టైపునేమో మేము బైపోలార్ టైప్ 1 అంటాము. ఇక్కడ ఈ పేషెంట్స్కి బైపోలార్ డిజార్డర్లో మేనియా ఎక్కువ వచ్చి హాస్పిటల్లో ఉండాల్సినంత పరిస్థితి కలిగించేటట్టు ఉండే పరిస్థితి వాళ్ళ లైఫ్ టైంలో ఒక 3-4 సార్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. బైపోలార్ టైప్ 2 అనేది ఆపోజిట్ ఆఫ్ బైపోలార్ 1. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళకి డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని నెలలుగా డిప్రెషను, ఈవెన్ 1-2 సంవత్సరాలు కూడా డిప్రెషను. ట్రీట్మెంట్ చేయకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2 డిజార్డర్లకి కూడా సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తే చాలా తొందరగానే తగ్గిపోతుంది. సో బేసిక్గా ఈ 2 కాకుండా 3వ వెరైటీ ఒకటి మిక్సెడ్. అంటే ఇక్కడ ఈ మిక్సెడ్ కేటగిరీలో డిప్రెషన్ సిమ్టమ్స్ మేనియా సిమ్టమ్స్ కలిసి ఉండడాన్ని మిక్సెడ్ డిజార్డర్ అంటాం. ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.